అందరికీ నమస్కారం. ఇన్స్టెంట్‌గా మనకు ఒక కవరేజ్ చేసుకోవాలి, ఒక ప్యాచ్ వర్క్ చేసుకోవాలి, తెల్ల జుట్టుని కవర్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ చేయలేం కదా! అందుకనే ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది మనము చూడబోతున్నాము. ఈ ఒక ఇన్స్టెంట్ హెయిర్ డైని మనం తయారు చేసేసుకొని మనం వాడేటప్పుడైతే మన తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మార్చుకోవచ్చండి. అలాగే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. అలాగే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఒక 2 పొడులు పెట్టుకొని ఈ ఒక ఇన్స్టెంట్ హెయిర్ డైని ఎలా తయారు చేయాలి చూద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ నేను దానికోసం బేస్ ఎక్కువగా ఘనంగా ఉన్న ఒక ఐరన్ బాండిల్ తీసుకున్నాను. సన్న మంటలో ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి నేను పసుపు పొడిలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల అక్కన పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు అనేది మనము వంటలకు వాడుతున్న పసుపు కాదండి. నేను అంటే సంక్రాంతి రోజు మనము పూజకి వాడుతున్న పసుపు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ముల్ని అంటే పొంగల్ పెట్టేటప్పుడు అయితే మనము ఆ పాట్కి కడతాం కదా, ఆ పసుపుని మంచిగా ఎండబెట్టేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని బాగా పౌడర్గా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత జల్లెడ చేసేసుకొని ఈ నైస్ పౌడర్ అనేది తీసి పెట్టుకున్నాను. మీరు కూడా అట్లాంటి పసుపే వాడనమాట. అంటే కస్తూరి పసుపు అంటాం కదా, ఆ పసుపు. ఈ పసుపుని మంచిగా మనము బాండిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ ఒక పసుపు వల్ల మనకు తల జుట్టు రాలుతాయి అని అనుకుంటారు, కంపల్సరీ కాదు. ఇప్పుడు మార్కెట్లో మీరు బాగా సెర్చ్ చేస్తే తెలుస్తుంది ఏంటంటే ఈ పసుపు ఆయిల్ కానీ ఈ పసుపు కానీ మన హెయిర్ గ్రోత్కి మంచిగానే వాడుతున్నారు. మంచిగా మనకు హెయిర్ గ్రోత్ ఇస్తుంది. అట్లాగే స్కాల్ప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే కొన్ని మందికి వామ్ బైట్ అట్లా ఉంటాయి, అవి కూడా మంచిగా క్యూర్ అవుతుంది. ఎట్లాంటి స్కిన్ అలర్జీ అంటే స్కాల్ప్లో హెడ్లో ఉంటే కూడా ఇలాంటి ఒక పసుపు పెట్టి చేసేటప్పుడు అయితే దానికంటే మంచి రెమెడీగా ఉంటుంది. అంటే యాంటీసెప్ట్గా పనిచేస్తుంది కాబట్టి మనకు అవన్నీ క్యూర్ అయిపోయి స్కాల్ప్ బాగా హెల్తీగా ఉంటుందండి. మన హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనము 1 స్పూన్ ఉసిరికాయ పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాము. హెయిర్ డై అంటేనే ఉసిరికాయ పొడి మనం కంపల్సరీ యాడ్ చేస్తామండి. మన జుట్టు అంతా మంచిగా నల్లగా మార్చుకోవడానికి, అలాగే బాగానే మన జుట్టుని పెంచుకోవడానికి ఈ ఉసిరికాయ పొడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 పొడిని మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు త్వరగానే 25 ఏళ్ళు 30 ఏళ్ళలోనే తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది. ఈ తెల్ల జుట్టుని మనం మంచిగా నల్లగా మార్చుకోవడానికి ఈ ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడున్న హాస్టల్ పిల్లలంతా ఇవన్నీ వాడటం లేదు కదా, కెమికల్ హెయిర్ డైస్ వాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇన్స్టెంట్గా మనం వాడుకోవడానికి ఈ ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది. బాగా నల్లగా మారిపోవాలండి, అప్పుడు దాకా మనం మంచిగా కలిపేసుకుంటాము. సో చూడండి, మనకు ఈ పొడి అనేది మంచిగా రెడీ అయిపోయింది. పొగ బాగా వస్తుంది, రంగు బాగా నల్లగా మారిపోతుంది. సో ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే మనం పొయ్యిని ఆపేసుకోవాలండి. మరీ నిప్పు వచ్చేటట్టు అయిపోయిందంటే మనకు కష్టము. లైట్గా కలర్ మారిపోయింది కదా బ్లాక్గా, అప్పుడు మనం ఏం చేయాలంటే పొయ్యిని ఆపేసుకోవాలి. చూడండి, నల్లగా వచ్చేసింది. మనము ఈ పొడిని మనం ఇప్పుడు పొయ్యి ఆపేసుకొని ఈ పొడిని మనం ఇంకొక ప్లేట్లో వేస్తాము. కాస్త చల్లారివ్వాలి. చల్లారిన తర్వాత మనము 2 రకాలు చేసుకోవచ్చండి. చూడండి, మన హెయిర్ డై పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో వేసాను, ఆరిపోయింది కూడా. ఈ పొడి పెట్టుకొని మనము 2 రకం చేసుకోవచ్చు. హెయిర్ డై ఒకటి, హెయిర్ డై ఆయిల్ ఒకటి చేసుకోవచ్చు. ఫస్ట్ హెయిర్ డై ఎలా అంటే ఈ పొడిని మీరు రెగ్యులర్గా ఇలా చేసి పెట్టుకొని ఒక బాటిల్లో లేదా ఒక చిన్న బాక్స్లో కానీ వేసి పెట్టుకోండి. హ్యాండ్ బ్యాగ్లో మీరు ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్స్టెంట్గా మీరు హెయిర్ డై అనేది మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఉన్న అంటే యాక్టర్స్ కూడా అట్లాగే రెడీమేడ్గా చేసి పెట్టుకుంటారంట. ఇమీడియట్గా వాళ్ళు బయట వెళ్ళాలి, ఒక యాక్టింగ్ షూటింగ్ వెళ్ళాలన్నప్పటికీ వాళ్ళకి టైం ఉండదు, ఎక్కువ టైం ఉండదు డై వేసుకోవడానికి. సో ఇలా ఇన్స్టెంట్ పౌడర్స్ వేసుకొని అప్పుడప్పుడు అక్కడక్కడ ఉన్న ప్యాచ్ వర్క్స్ కానీ గ్రే హెయిర్ కానీ వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. ఈజీగా ఇన్స్టెంట్గా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా మనము ఇన్స్టెంట్ హెయిర్ డైగా వాడుకోవచ్చు ఈ పొడిని అని చూద్దాము.
ఒక బౌల్లోకి ఒక స్పూన్ అలా మీకు ఎంత కావాలో మీ హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకోండి. నేను ఇప్పుడు జస్ట్ ఒక శాంపుల్ చూపిస్తున్నాను. ఇలా బౌల్లోకి మీరు ఒక స్పూన్ అలా తీసేసుకోండి ఆ పౌడర్ని. తీసిన తర్వాత దీంట్లోకి నేను మామూలు కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు క్యాస్టర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చండి. సో మీకు ఎంత కావాలో అంత పౌడర్ తీసుకొని కొద్దిగా హాఫ్ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ మీరు ఆయిల్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూడండి మంచిగా మన హెయిర్ డై అనేది తయారైపోయింది కదా. సో మనకు ఎంత కావాలో అంత ఆయిల్ మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేటట్టు ఒక పేస్ట్ ఫార్మాట్కి వచ్చే వరకు మనము ఇలా మంచిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఏం చేసుకోవాలంటే మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఎప్పుడెప్పుడు మీకు తెల్ల జుట్టు కనిపిస్తున్నాయో అప్పుడంతా ఈ ఒక ఇన్స్టంట్ హెయిర్ డైని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా చేతికి తీసేసుకొని ఎక్కడెక్కడ తెల్ల జుట్లు ఉన్నాయో అక్కడంతా నిండగా తీసేసుకొని మంచిగా అప్లై చేసేసుకోండి. స్కాల్ప్లో కూడా అందుకున్నట్టు మంచిగా అప్లై చేసేసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఒక దువ్వన పెట్టి మంచిగా దువ్వేసుకోండి. అప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న కొద్దిగా ఉన్న డస్ట్ పార్టికల్ కూడా బయటకు వచ్చేస్తాయి. సో ఎక్కడ అందుకోదు, ఫేస్లో కానీ డ్రెస్లో కానీ అస్సలు అందుకోదు. చాలా బాగా ఉంటుందండి, చూడడానికి న్యాచురల్గా ఉంటుంది. మీరు డై వేసుకున్నారు అని ఎవ్వరికీ కనిపించదు కూడా. మరి నల్లగా ఎలా న్యాచురల్ హెయిర్ ఉంటుందో అలా ఉంటుంది. చూడండి నా చేతికి కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. అంతే అండి, చాలా బాగా మన ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది తయారైపోయింది కదా. సో ఇలా మీరు అప్లై చేసిన తర్వాత మామూలు వాటర్ పెట్టి మీరు తలస్నానం చేసేసుకోండి. అప్పుడే మీకు ఈ హెయిర్ డై అనేది పోదు. మామూలు వాటర్లో కడిగితే అస్సలు పోదు. మీరు షాంపూ పెట్టి కడిగితే కంపల్సరీ పోతుందండి. ఇప్పుడు ఉన్న యంగ్ ఏజ్ పిల్లలు ఇలాంటి ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది మీరు వాడవచ్చు. నెక్స్ట్ నేను హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు ఆ సేమ్ పొడి పెట్టుకొని అనేది నేను చూపిస్తాను. ఒక ఐరన్ బాటిల్ తీసుకోండి, దాంట్లో ఒక 2 స్పూన్స్ ఈ పొడి వేసుకుంటున్నాను, మనం ఫ్రై చేసుకున్న పొడి. సో ఇప్పుడు దీంట్లోకి నేను క్యాస్టర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మామూలు కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర వచ్చి మాకు ఆల్మండ్ ఆయిల్ ఉందంటే కూడా అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఆయిల్ వాడితే ఇష్టమో అలాంటి ఆయిల్ మీరు వాడుకోవచ్చండి. సో ఇలా మంచిగా కలిపేసుకోండి. అంతే అండి, మనకు ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. ఈ ఆయిల్ని మనం ఏం చేయాలంటే కాస్త మంచి ఎండలో ఉంచేసుకోవాలి. బాగా ఎండలో ఉంచిన తర్వాత మనము ఒక బాటిల్లో తీసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు మనము ఈ ఆయిల్ని తీసి మన హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చండి. చూడండి మంచిగా మనకు హెయిర్ ఆయిల్ అనేది తయారైపోయింది. ఇలా ఒక హెయిర్ ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడాలి. అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు వాడేటప్పుడు అయితే మీ తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. ఇలా చేతిలోకి తీసేసుకొని మంచిగా స్కాల్ప్లో పడేట్టు బాగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత బాగా మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మసాజ్ బాగా ఇచ్చుకోండి. అట్లాగే స్ట్రోక్ ఉంటే కూడా, మీకు స్ట్రోక్స్ తెలుసా, ఇలా స్ట్రోక్స్ కూడా మీరు మీ హెయిర్కి ఇవ్వచ్చు, హెడ్కి ఇవ్వచ్చు అండి. అప్పుడు స్కాల్ప్ యాక్టివేట్ అయ్యి మంచిగా మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే మనకు తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.